హైదరాబాద్ పాత బస్తీలో ఒక 7 ఏళ్ల బాలిక హత్య ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఒక వాటర్ ట్యాంక్లో కనిపించినటువంటి ఒక బాలిక మృతదేహం ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియక ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనకు తెలుసు. ఇప్పుడు ఆ బాలిక హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. మేనమామ అతని భార్యే ఆ బాలికను హతమార్చినట్లుగా గుర్తించారు పోలీసులు. పదే పదే అమ్మమ్మ ఇంటికి వస్తూ విసిగిస్తుందన్న కారణంతో మేనమామ ఈ దారుణానికి పాల్పడ్డాడంటూ తెలుస్తోంది. కంచన్బాగ్లో నివాసం ఉండేటువంటి అజిమ్ షబానాల కుమార్తె సుమయ్య. ఆ పాప వయసు 7 ఏళ్ళు. అయితే సెలవులు రావడంతో మాదన్నపేటలోని అమ్మమ్మ ఇంటికి వచ్చేస్తుంది బాలిక. మంగళవారం సాయంత్రం నుంచి ఆ బాలిక అదృశ్యమైంది. బుధవారం ఒక వాటర్ ట్యాంకులో ఆ బాలిక మృతదేహం లభ్యమైంది. కాళ్ళు చేతులు కట్టేసి ఆ సంపులో పడేసి ఉంది. అయితే దీనికి సంబంధించి విచారణ చేశారు. అసలు ముందుగా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇంత చిన్న బాలిక ఎలా మరణించింది అంటూ ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. ఎన్నో రకాలుగా విచారణ చేసినటువంటి పోలీసులు చివరికి అసలు విషయం తెలుసుకొని పోలీసులు సైతం విస్తుపోయారు. కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టారు అంటూ నిర్ధారణకు వచ్చారు పోలీసులు. సొంత మేనమామ తన చేతులతోనే ఆ 7 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేశాడని తెలిసి కంగు తిన్నారు పోలీసులు. సొంత మేనమామ ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిసి ఆ బాలిక తల్లిదండ్రుల పరిస్థితి ఇప్పుడు వర్ణనాతీతంగా ఉంది. మేము చెప్తున్నటువంటి వార్త కానీ చూపిస్తున్న విజువల్స్ కానీ చూడడానికి వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు కలవరపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మనం చూస్తున్నాం, ఒక చిన్న 7 ఏళ్ల పాపని కేవలం ఇంటికి వచ్చి విసిగిస్తుందని ఆ ఒక్క కారణంతోనే ఆ మేనమామే తల్లి కంటే తండ్రి కంటే ఇంకా బాగా అల్లారు ముద్దుగా చూసుకోవాల్సినటువంటి ఆ మేనమామ తన చేతులతో తానే ఆ పాప ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. అదిగో మనకు కనిపిస్తోంది, మనకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా. ఆ వాటర్ ట్యాంక్లో పడేసి ఒక చిన్న 7 ఏళ్ల పాపని తన మేనకోడల్ని ఆ మేనమామ ఆ వాటర్ ట్యాంక్లో పడేసి ప్రాణాలు తీశాడు. అది కూడా కేవలం మాటిమాటికి ఇంటికి వస్తుంది, తనకి చాలా విసుగ్గా అనిపిస్తోంది పాపతో అని. చిన్న 7 ఏళ్ల పాప వచ్చి ఆడుకుంటుంటే అల్లారు ముద్దుగా చాలా అందంగా చాలా క్యూట్గా కనిపిస్తారు కదా, అది విసుగ్గా అనిపించిందంట ఆ మేనమామకి. సొంత తల్లిదండ్రుల కంటే ఇంకా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటారు కదా మేనమామలంటే, మేనకోడళ్ళు మేనల్లుళ్ళని. అలాంటిది ఆ మేనమామ మాత్రం ఆ పాప వచ్చి ఆడుకుంటుంటే చాలా విసుగ్గా అనిపించిందంట. అందుకని ఆ పాప ప్రాణాలు తీశాడు చివరికి. డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందు పెట్రిషియా జాయిన్ అవుతున్నారు, పెట్రిషియాతో మాట్లాడదాం. ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి ఇంకా మనం డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. పెట్రిషియా, పోలీసులు ఏం చెప్తున్నారు, అసలు విచారణలో ఎలా తేలింది, మేనమామే ఈ దారుణానికి పాల్పడ్డాడని ఎలా తేలింది, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఆ మేనమామ వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి, అండ్ ముఖ్యంగా మేనమామే ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిసిన తర్వాత తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అసలు? మాదన్నపేటలో దారుణం ప్రస్తుతం అంతా కూడా సెన్సేషనల్గా మారింది. 7 ఇయర్స్ పాప మిస్సింగ్ అంటూ కూడా 30 తారీఖు కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడము, 24 అవర్స్ తర్వాత వాళ్ళు నివసిస్తున్న బిల్డింగ్లోనే ఆ బాడీ కూడా దొరకడము. సుమయ్య కూడా 7 ఇయర్స్ 7 ఏళ్ళ చిన్న పాప ఒకవైపు మదనపేటలో ఉన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటి వద్ద అయితే వాళ్ళు రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు, ఈ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తల్లి ఇంకా పిల్లలు ఇద్దరు రావడము, మేనమామ ఇంకా అత్త కూడా ఇక్కడే నివసించడము. ఒక క్రమంలో మొదట కూతురు కనిపించట్లేదంటూ కూడా తల్లి పోలీస్ స్టేషన్ మదన్నపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కూతురు కనిపించట్లేదు, సుమయ్య ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదంటూ కూడా చెప్పుకుంటూ రావడము. సబీనా బేగం తల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదంటూ కంగారుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము. ఆ తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాదాపు 24 గంటల మించి కూడా పోలీసులు దర్యాప్తు చేయడము, అదే కాక సీసీటీవీ ఫుటేజ్ అంతా గాలించినప్పటికీ కూడా ఇదే ఇంట్లో నుంచి ఎక్కడ కూడా తను బయటికి వెళ్ళలేదు. మరి అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అంటూ కూడా పోలీసులు పదే కుటుంబ సభ్యుల పైన కూడా సస్పీషియస్గా కొంచెం అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మామని అత్తని సొంత మేనమామని అంటే అమ్మ వాళ్ళ తమ్ముడిని కూడా
క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరిగింది. అటు అత్తని అడగడము, దాని తర్వాత అమ్మమ్మని అడగడము, తల్లిదండ్రులని ఇద్దరిని కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేయడం, దాదాపు 3-4 గంటల సేపు కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి విచారించినప్పటికీ కూడా మాకు తెలియదు అంటూ కూడా పదే పదే ఇదే మాట మాట్లాడడం. ఒకటే వైపు తల్లి ఎక్కడైతే ఈ బిల్డింగ్లో నివసిస్తూ ఉన్నారో ప్రస్తుతం పోలీసులు లాక్ చేసుకున్నారు. క్లూస్ అంతా కూడా ఆధారాలు దీంట్లోనే ఉంటాయి కాబట్టి ఇదే ఇంట్లో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ బిల్డింగ్లోనే నివసిస్తూ ఉంటారు. వాటర్ ట్యాంక్లో మృతదేహం అయితే కనిపించింది. అదంతా కూడా తన చేతులు కాలు కట్టేసి మరి అతి దారుణంగా హత్య చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే మనకున్న సమాచారం మేరకు కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా సొంత మేనమామనే హత్య చేశాడు. అత్త ఇంకా మేనమామ ఇద్దరు కలిసి హత్య చేశాడు. సునయ్య ఊరికే తిప్పి ఇంటికి వస్తుంది. పదే ఇంటికి రావడము, అటు ఇటు వస్తువులు ముట్టుకోవడం, ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న పైన ఈ మేనమామకి కోపం ఉండే అంటూ కూడా సమాచారం తెలుస్తుంది. ఒక చిన్న ప్రాపర్టీ విషయం ఏదైతే ఈ ఇల్లు ఉందో ఈ ప్రాపర్టీ విషయంలో కూడా సొంత అక్కకి మరి తమ్ముడికి కూడా గొడవలు జరగడము, అక్క వాళ్ళ భర్త కూడా అనేకసార్లు ఇన్వాల్వ్ అవ్వడం, ఈ కొంచెం ప్రాపర్టీ ఇష్యూ ఉండడమే కాకుండా పదే హాలిడేస్ ఉన్నప్పుడు కూడా ఈ అమ్మాయి ఇంటికి తరచూ రావడం, ఇబ్బంది పెట్టడము, ఇద్దరు కలిసి ప్రీ ప్లాన్డ్గా అమ్మాయిని అతి దారుణంగా పీక నొక్కి మరీ చంపారని ప్రస్తుతం మెడికల్ రిపోర్ట్లు అయితే తెలుస్తుంది. పోలీసులు మాత్రం పూర్తి వివరాలంతా కూడా వెల్లడించాలి. మరోవైపు సొంత తల్లిదండ్రుల పైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఆధారాలంతా సేకరిస్తున్నారు. ఇద్దరు మామ ఇంకా అత్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజం ఒప్పుకోవడం జరిగింది. కానీ అనేక టెక్నికల్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తున్నారు. ఇదే ఇంట్లో ఆ ఘటన చోటు చేసుకుంది. అతి దారుణంగా 7 ఇయర్స్ పాప ఇంత మాత్రం కనికరం లేకుండా కాలు చేతులు కట్టేసి ఆ డ్రమ్ ఏదైతే 2000 లీటర్స్ డ్రమ్ ఉందో ఆ డ్రమ్లో కుక్కి మరి ఊపిరి ఆడకుండా అమ్మాయిని చంపేశారు. అదే కాకుండా ఆ వాటర్ ఏదైతే గత 30 రోజు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 24 గంటల తర్వాత 2 రోజుల తర్వాత కూడా అమ్మాయి మృతదేహం అనేది కూడా పోలీసులు బయటికి తీశారు. ఈ క్రమంలో పాప మృతదేహం తీసేటప్పటికి ఆ వాటర్ ఏదైతే ఆ సంపులో ఉన్న వాటర్ 2 డేస్ అదే వాటర్ వాళ్ళు తాగడం జరిగింది. అంటే తెలియక తాగారంటే వాళ్ళకి తెలుసు వాళ్ళే చంపారు కాబట్టి తెలిసినా కూడా ఆ 2 రోజులు కూడా అదే వాటర్ వాళ్ళు కన్జ్యూమ్ చేయడం, తాగడము, కుటుంబ సభ్యులు కూడా అదే వాటర్ తాగడం చాలా కూడా ఒక సైకిక్ బిహేవియర్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లలు మారం చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తుంటారు, ఓపికతో పెద్దలు నచ్చ చెప్తుంటారు. కేవలం తండ్రి పైన ఉన్న కోపమా లేదంటే తల్లి పైన ఉన్న కోపమా, మేనమామ అతి దారుణంగా సొంత కోడలిని హత్య చేసిన ఘటన ప్రస్తుతం అంతా కూడా కలకలంగా మారింది. మరోవైపు సునైన ఎప్పుడు ఇక్కడనే ఆడుకుంటూ ఉంటుంది. సునైన అని కూడా పిలుస్తూ ఉంటారు సుమయ్యని. అలా 7 ఇయర్స్ పాప ఇక్కడనే ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అంటూ కూడా చెప్పుకుంటూ వస్తారు. ఇక్కడ ఒక పెద్ద మనిషి కూర్చున్నారు. कब हुआ एक घटन सब लोगों को डर लग रहा है, बच्ची भी 7 इयर्स है, क्यों घर लोगों के पास अभी पुलिस लोग बोल रहे घर लोग सब कुछ किए बोल के? बेटा देखो ये 2 दिन पहले की बात है ना, बच्ची गुम हो गया, सब बाहर तलाश कर रहे थे, लेकिन बच्ची निकली अंदर। सिर्फ वही जानता था कि बच्ची अंदर है। 2 दिन तक वही पानी लोगों को पिलाता रहा, जबकि ये जानते हुए भी कि उसके अंदर डेड बॉडी है। और इतनी कम उम्र मासूम बच्ची को जिस बेरहमी से कत्ल करा है उन्हें, उसकी सज़ा तो पनिशमेंट उसकी सख्त होनी चाहिए। या अगर कानून के कमज़ोर कोई पहलू कमज़ोर करता है तो फिर पब्लिक के हवाले करो, पब्लिक इंसाफ करती है उसके साथ, या तो फिर कानून सख्त सज़ा दो उसको, यानी उन्हें वापस नहीं आना। अगर वो वापस आएगा तो यहाँ लोग उसको छोड़ेंगे नहीं, या तो उन्हें भाग जाना उधर से उधर ही, या तो उसको मारेंगे खूब, कि कोई भी नहीं छोड़ेगा। क्योंकि इतनी मासूम आप भी है तो आपको भी दर्द होगा, हम भी है तो दर्द होगा कि 7 इयर्स की बच्ची को पीछे हाथ बंद करके मार के वाटर में डाल देना, कितनी तकलीफ़ से मरी होंगी उन्हें, तो वो तो सबको अंदाज़ा है उसका। तो सब वही अंगार पड़े हुए हैं कि कानून उसका खिलाफ सख्त एक्शन लेना, उसको सख्त पनिशमेंट देना। घर वाले क्या बोल रहे हैं अभी, पूरा फैमिली लोग क्या बोल रहे हैं? ये फैमिली लोगों से तो मैं वाकिफ़ नहीं हूँ बेटा, क्योंकि हालांकि मैं रहता हूँ यहीं मेरे सामने। कभी भी ऐसा इंसिडेंट कभी हुआ इधर?
नहीं कभी नहीं, नहीं कभी नहीं हुआ बेटे, कभी नहीं हुआ। ये फर्स्ट टाइम है, लेकिन अब पब्लिक डर रही कि उनके पास भी हर के घर में छोटे छोटे बच्चे हैं, तो हर एक को एक डर महसूस होता है कि भाई कहीं हमारी औलाद के साथ भी ऐसा ना हो जाए। तो ऐसे आदमी को महल्ले में रखने का कोई इख्तियार नहीं है उसको, और वो आएगा तो कुत्ते की तरह मारेंगे उसको। हाँ, हर कोई मारने को तैयार है उसको। फिर और उसको सख्त पनिशमेंट होना बेटे, सख्त पनिशमेंट। हाँ, फिर ये भी शक है कि इसकी बेटी को इन्हें खुद मारा हुआ है पहले भी। कौन? जो समी है उसकी पहली बेटी, हाँ, जो पहली बेटी का इंतकाल हुआ, वो बेटी की पहले तबीयत, बेटी थे उसकी? हाँ बेटियाँ, 3 बेटियाँ थे, उसमें से एक बेटी की तबीयत ख़राब है बोला, लेकिन बेटी की तबीयत अच्छी थी, लेकिन पहली बेटी को भी इन्हें मारा जैसा है। अब ये परसों चाहिए 1 तारीख के दिन बच्ची को जो कराया गायब करके 7 साल की बच्ची। मेंटल कंडीशन कुछ भी फर्क है, कुछ भी प्रॉब्लम है क्या? सब अच्छा है, कारोबार का आदमी है, सब दिमाग वहाँ सब अच्छा है इसका। प्रॉपर्टी का कुछ भी इश्यूज है क्या? हाँ जी, हाँ, मर गई इसकी बहन के। लोग है हाँ, प्रॉपर्टी का इशू है। वो प्रॉपर्टी के खातिर इतना बड़ा गेम खेले हैं ये लोग। हाँ, तो उसको तो उसकी पनिशमेंट। प्रॉपर्टी था ये सब कुछ? इतना डिटेल नहीं मालूम बेटे। अच्छा। हाँ, इतना डिटेल नहीं मालूम है, लेकिन प्रॉपर्टी के लिए ही ये मर्डर हुआ है, और ये साफ खुला हुआ मर्डर है ये। हाँ, और वो भी इतने छोटी बेबी के साथ, 7 इयर्स बेबी के साथ। फिर सुमैया को कभी भी देखा था बच्ची को? देखे बेटा, यहीं अभी यहीं बैठा हुआ था, आप देखे मेरे को, तो यहाँ बैठे रहती थी, हम देखते थे, तो कई दफ़ा देखे उसको। लोग फैमिली का मेंटल कंडीशन कैसे रहते हैं? नॉर्मल कंडीशन है बेटा, सिर्फ फैमिली के लिए, ये सिर्फ दुश्मनी है उनकी, और कुछ नहीं है, फैमिली प्रॉब्लम। बस दुश्मन है। प्रॉपर्टी के लिए लोग जो काम करे हैं, ये बहुत गलत काम करे हैं, ये पूरा महल्ले की पूरी नाम की बदनामी कर रही है। और 7 साल की बच्ची के साथ इतना जुल्म, जो हाथ बनकर पानी मार के पानी की टंकी में डालना, वो इस पानी चाहिए पूरा फिल्टर करके सप्लाई करना। पानी का प्लांट है इसका, पानी का ये पानी सबको पिलाया हुआ है पूरा सप्लाई करके। 4 मीनार गुलजार उस पे पूरा पानी दुकानों पे चप्पल। 300 डब्बे इसके सप्लाई होते हैं डेली के, 300 डब्बे जी, हाँ, पानी के पूरा 300 डब्बे। हाँ, वो पूरा पानी सबको 2 दिन तक पिलाया है ये। 2 दिन तो किसी को इल्म नहीं हुआ ना। सब लोग इधर आसपास लोग पी लिए? हाँ, सभी पिए हैं। वाटर सप्लाई करते क्या वो? सप्लाई करता है, तो वो सब लोग पिए हैं। सबको यही मालूम है कि भाई बच्ची गुम हो गई है, गुम हो गई है। दूसरे दिन पता चला कि बच्ची, कौन बोला था बच्ची ने टैंकर पे है बोल के? उसका इल्म नहीं है बेटा। चप्पल मिली वहाँ, तो वो शक की बुनियाद पे पुलिस तो आई थी, शायद पुलिस देखी, मालूम हुआ कि टंकी में है। टंकी जब ढक्कन खोला गया तो ढक्कन के मतलब खोलने के बाद देखेगा कि पानी की टंकी में है बच्ची। वो पानी की चाहिए पूरा ख़राब हुआ हुआ पानी। हमको ये गुस्सा है कि बच्ची का काज ये करा, उसको मालूम पानी सब लोगों को पिला दी। डेड बॉडी की पानी का जो पानी था, सप्लाई पूरी बीमारियाँ का पानी सब पूरी बस्ती को पिलाया, हर मोहल्ले के लोगों को पिलाया उन्हें, सप्लाई करके फिल्टर करके। ఏదైతే ఘటన జరిగిందో ప్రస్తుతం మాకు షాకింగ్గా అనిపిస్తుంది. సుమయ్య పసిపాప 7 ఇయర్స్ పాప ఎప్పుడు ఇక్కడనే ఆడుకుంటూ ఉంటుంది. వీళ్ళ కుటుంబంలో కలహాలు ఉన్నాయి, ఖచ్చితంగా వీళ్ళు ప్రాపర్టీ విషయంలో కూడా గొడవలు, అనేక గొడవలు ఉన్నప్పటికీ కూడా ఒక పసిపాపని ఇలా అతి దారుణంగా కూడా ఆ పాపని ఏమాత్రం కనికరం లేకుండా కాలు చేతులు కట్టేసి మరి హింసకి గురి చేసి మరి ఆ వాటర్ ట్యాంక్లో కుక్కి మరి చంపారు. అదే కాకుండా ఆ వాటర్ ఏదైతే అతను వాటర్ సప్లై కూడా చేస్తూ ఉంటాడో అతనికి సంబంధించిన షెడ్డే ఇదంతా. ఆ వాటర్ సప్లై అందరికీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని ప్యూరిఫై వాటర్ని ఫిల్టర్ చేసి మరి అమ్ముతూ ఉంటాడు. మొత్తం చార్మినార్ వద్ద కూడా అతను ఆ వాటర్ సప్లై అనేది కూడా చేస్తాడు. ఈ క్రమంలోనే డెడ్ బాడీ ఉన్న నీళ్ళని ఇక్కడ అందరికీ తాగిపించాడంటూ కూడా స్థానికులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఒకవేళ అతను పోలీసులు చట్టమైన విధంగా అతనికి శిక్ష వేయాలి, తీవ్రమైన శిక్ష వేయాలి. ఒకవేళ వేయకపోతే ఖచ్చితంగా మేమే ఆ శిక్ష వేస్తాం, ఇటువంటి వాళ్ళని మేము ఇక్కడ నుంచి తరిమి కొడతాము. ఏమాత్రం కనికరం లేకుండా అతను 7 ఇయర్స్ పాపని అతి దారుణంగా హత్య చేశాడు. కుటుంబాల్లో ఎప్పుడు గొడవలు ఉన్నాయి, ఆ గొడవలు ఉన్నప్పటికీ కూడా సొంత అక్క వాళ్ళ కూతురు అయినప్పటికీ కూడా మేనమామనే ఇంత దారుణానికి, మేనమామ అత్త కలిసి ఇంత దారుణానికి ఒడికట్టారంటూ కూడా స్థానికులు చెప్పుకొస్తున్నారు. పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నారు. మరోవైపు గత 24 గంటల నుంచి కూడా నిందితులందరినీ కూడా విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులపైన అంటే తల్లిదండ్రులపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మర్డర్లో ఎవరెవరి హస్తం ఉంది, ఇంకా ఎవరెవరు ఆ అమ్మాయిని ఎందుకు చంపాలనుకున్నారు,
చేస్తున్నారు. ఆస్తి వివాదం ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి పైన ఏదైతే పాప పైన చెప్పాలంటే ఆ పాప పైన కూడా ఎటువంటి ఆస్తులు లేవు. కేవలము వాళ్ళ తండ్రి మీద ఉన్న కోపం వల్లనే మేనమామ చంపాడా లేకపోతే ఇంకేదైనా ఉద్దేశం ఉందా అనేది కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. దీంట్లో అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఎందుకు 7 ఏళ్ల పాపని చంపాల్సి వచ్చింది? క్షణిక ఆవేశంలో చంపాడా లేకపోతే తండ్రి మీద ఉన్న కోపం మేనమామ కూతురు పైన చూపించారా లేకపోతే ఇంకేముంది? అంటే కేవలం ఇంటికి వస్తున్నారు, పదే పదే హాలిడేస్లో ఇంటికి వస్తున్నారు, విసుగుబుట్టి ఇదంతా చేశారన్నది కూడా పూర్తిగా తెలియాల్సిన విషయం. కానీ ఏదేమైనప్పటికీ కూడా 7 ఏళ్ల పసిపాపని చంపడం అనేది కూడా చాలా దారుణమైన విషయం. మొత్తం అంతా కూడా స్థానికంగా అందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేస్తున్న ఇష్యూ అనే చెప్పొచ్చు. మొత్తం అంతా కూడా భయపడుతున్న సిచ్యువేషన్ మొత్తం. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక్కడ 2 మోస్ట్ హారిబుల్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఖచ్చితంగా ఒక 7 ఏళ్ల పాపను సొంత మేనమామే తన చేతులతో ఇలా ప్రాణాలు తీయడం అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ హారిబుల్ థింగ్. దాంతోపాటు భయం కలిగించే మరొక విషయం, ఆ పాపని ఆ వాటర్ డ్రమ్లో పడవేసిన తర్వాత వాళ్ళది వాటర్ సప్లై చేసేటువంటి ప్లాంట్ అట. అదే వాటర్ని ఆ పాపని ఏ డ్రమ్లో అయితే పడవేశాడో ఆ డ్రమ్లో ఉన్నటువంటి వాటర్ని ఆ కాలనీ మొత్తం సప్లై చేశాడు అతను. 2 రోజుల పాటు ఆ పాప ఉన్నటువంటి ఆ డ్రమ్లో ఉన్నటువంటి అదే వాటర్ని 2 రోజుల పాటు ఆ కాలనీ మొత్తం సప్లై చేసి అందరితో అదే వాటర్ తాగించాడు. తెలిసి అదే పని చేశాడు అతను. ఇంతకంటే భయంకరమైనటువంటి వార్త ఏదైనా ఉంటుందా? ఇంతకంటే భయంకరమైన సంఘటన ఏదైనా ఉంటుందా? తన మేనకోడల్ని తన చేతులతో ప్రాణాలు తీయడమే కాకుండా ఏ వాటర్లో అయితే పడవేశాడో, ఏ వాటర్ డ్రమ్లో అయితే తన మేనకోడల్ని పడేశాడో, ప్రాణాలు తీశాడో, అదే వాటర్ని తాగించాడు ఆ కాలనీ అంతా. వాటర్ సప్లై చేసేటువంటి బిజినెస్ ఉంది అతనికి. సో తెలిసి చేశాడు. ఇంతకంటే బ్రూటల్గా, ఇంతకంటే హారిబుల్ ఇంకేముంటుంది? ఇంతకంటే దారుణమైనటువంటి మనస్తత్వం ఇంకేదైనా ఉంటుందా? ఇప్పుడు ఆ కాలనీ వాసులు ఆ విషయం తెలిసిన తర్వాత పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి. का छोटा भैया सब कुछ किए बोल के बोल रहे, क्यों? रीजन क्या है? प्रॉपर्टी इशू से, नहीं तो क्या? पैसे मिले थे कदे बच्ची को पैसे मिले थे कदे पैसे 5 लाख मिले थे कदे। कैसे बच्ची को कैसे मिले? गवर्नमेंट से मिले कदे, गवर्नमेंट। हाँ, तो गवर्नमेंट वाले 5,000 दिए करते। 5 लाख। क्यों? बच्ची को कैसे देते हैं? तो एक है, कोई भी नहीं है। कोई भी नहीं है, खानदान में मिल गए। बच्ची को मिले थे 5 लाख। तो वो 5 लाख के लिए करें गवर्नमेंट स्कीम, कौन सा स्कीम था वो? कौन सा था क्यों नहीं मालूम। 5 लाख मिले बोल के मालूम है हमको। अच्छा, मगर कभी भी ऐसा हुआ क्या? नहीं, कभी भी नहीं। ये पहली बार हुआ, ये पहली बार। ఏం చెప్తారు ఈ ఇన్సిడెంట్ గురించి? ఎందుకంటే అందరికీ కూడా భయప్రాంతులకు గురయ్యే విధంగా ఉంది. मैडम मेरे क्या बोलते हैं घटना? ये प्रॉपर्टी इशू है मैडम। तकरीबन जो है सो 5-6 साल से चल लेते आ रहा है। प्रॉपर्टी के इश्यूज चल रहे सो, ये भाई बहनों में लड़ाई चल रही सो है। ये बहन की दुश्मनी भाई निकाले सो है। ये हम लोग को तो सब ये पूरा क्लियर दिख लेते आ रहा है, क्योंकि ऑलरेडी हम 5 साल से देख लेते आ रहे भाइयों बहनों में ये जो प्रॉपर्टी है, ये प्रॉपर्टी के लिए ही लड़ाई झगड़ा। हाँ, ये घर के लिए ही लड़ाई किसका था? ये घर इनके वालदा का था, मतलब इनके मम्मी का था। ये का है जी, ये मम्मी का घर है। वो दुश्मनी जो है सो इससे 5-6 महीने पहले कुछ उन लोग की लड़ाई हुई थी। इधर हाँ, इनके बहन की और जो है सो इनके हस्बैंड की जो है सो भाई से लड़ाई हुई थी। वो लड़ाई की वजह से जो है सो उसकी दुश्मनी इन्हों ऐसे निकाले सो है। ये हम लोग पूरे जितने भी ये बस्ती वाले हैं ये भी नहीं सोचे थे कि ये आदमी ऐसा काम करेगा, लेकिन ये आदमी जो काम करा, ये आदमी को जो है सख्त से सख्त सज़ा मिलनी चाहिए। ये हम लोग की डिमांड है। और ये आदमी खुबला नहीं खुबला हमारे नहीं मालूम, लेकिन ये कंफर्म यही आदमी करा। हमारे ये मालूम है, हमारे इंसाफ चाहिए। ये सब पूरी बस्ती में जितने भी बच्चे ठहरे हुए हैं सब यही बोल रहे हैं कि हमारे इंसाफ चाहिए, हमारे इंसाफ चाहिए। మొత్తం అంతా కూడా అందరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. कभी भी ऐसा घटन इधर हुआ क्या? क्या बोल के? कभी भी ऐसा इंसिडेंट कुछ भी ऐसा हुआ कभी भी नहीं हुआ, सुने भी नहीं था। फर्स्ट टाइम है।
फैमिली लोग कैसे रहते थे? तो कुछ भी प्रॉब्लम्स ऐसा कुछ नहीं? अब बाहर तो सब रहते थे, अच्छा ही रहते थे, मगर लोग से अच्छा बात करते? हाँ सबसे अच्छा बात करते थे, सबसे मिलते थे करते थे। मगर अब ये पूरे एपिसोड में बलाला साहब का बहुत बड़ा रोल रहा, क्योंकि उन्होंने जो है तो एसीपी साहब को पूरी रात इंस्ट्रक्ट करे, वो बेस पे पूरी पुलिस अलर्ट हुई, पुलिस पूरे सिटी को छान मारी, उसके बाद अब ये रिजल्ट आया। वरना दूसरे एरिया में अगर कोई ऐसा कंप्लीट दूसरे सिटी के कोई एरिया में हुआ, मैं समझता हूँ वो 8 डेज 10 डेज होता था। विद इन 24 आवर्स क्रैक करने की वजह सिर्फ बलाला साहब ही थे, बस उनका कॉपरेट रहा। और ये कुलप्रीट जो है तो जब भी घटे सब जो है तो बराबर हुआ वो, वरना वो और बहुत टाइम लगता था। इवन यहाँ पर तो गांजे का बिजनेस करते और रातों में पूरे ऑटो में गंजेटियाँ बैठ रहे। हाँ, उसके लिए बलाला साहब को बोले हम पहले इनको करे, नहीं एमएलए साहब कभी भी बोलते हैं क्या? कॉर्पोरेटर और एमएलए के बोलते हैं? कॉर्पोरेटर एमएलए पूरा बैकअप में रहते। इवन यहाँ कैमरों के लिए बोले तो साहब बोले कि विद इन महीना 1.5 महीने में कैसा भी लगाएंगे कैमरे, उसके लिए बोले पहले इन्फॉर्म करें हम लोग। तो ये चीज़ों को भी ये जो बुराई से जो बुराई बढ़ सो है, तो ये गांजे पीने वाले, गांजे बेचने वाले पूरे यहीं जमा हो गया सो। हाँ, अभी तो वो उन लोगों को ज़रा सीधे करे और उन लोगों को जो भी उनके ऊपर एक्शन लेना है वो लिए। तो वो था, हम तो बलाला साहब को उसका इन्फॉर्म भी करे, साहब ऐसा ऐसा चल रहा है, ऐसा ऐसा चल रहा बोल के बोले। तो ये भी चीज़ों को मतलब ये नहीं होना है, कोई चीज़ अनटूवर्ड इंसिडेंट नहीं होना है बोले तो ये बुराई को पहले से रोकना पड़ता, बस वही बोलने का। ఎస్, మదన్నపేటలో ప్రస్తుతం జరిగిన ఇన్సిడెంట్ కూడా అందరినీ కలిసివేస్తుంది. హోల్ సిటీలో తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నా ఎవరైనా రిపోర్ట్ చేయాలంటే కూడా భయపడుతుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇటువంటివంతా కూడా సెన్సిటివ్ ఏరియా, ఎప్పుడు కూడా గంజాయి తాగుతూ ఇక్కడనే ఆటోస్లో కూడా తిరుగుతూ ఉంటారు. మాలాంటి వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంది. మేము పోలీసులకి చెప్తాము, స్థానిక కార్పొరేటర్కి, ఎమ్మెల్యేకి చెప్తున్నప్పటికీ కూడా ఎవరు మా బాధలు వినరు, ఎందుకు అలా చేస్తారో మాకు తెలియదు అంటూ కూడా స్థానికులు చెప్పుకుంటూ వస్తున్నారు. మోస్ట్లీ ఏదైనా ఇటువంటి సెన్సిటివ్ ఏరియాస్లో ఘటనలు జరిగినప్పుడు కూడా దాని గ్రావిటీని తగ్గించడానికి కూడా అనేక మంది పోలీసులతో పాటు పొలిటీషియన్లు అందరూ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తారు. కానీ వాయిస్ అనేది ఎక్కడ జరిగినా కూడా అది బయటికి రావాలి, రేజ్ అవ్వాలి. సొంత మేనమామని ప్రాపర్టీ ఇష్యూలో వాళ్ళ అక్కతో గొడవలు ఉండడం, తమ్ముడికి అక్కతో గొడవలు ఉండడం, అదే కాకుండా అది కాస్త అమ్మాయిని, ఏదైతే పాప ఉందో 7 years, ఆ పాపని కూడా అతి దారుణంగా సొంత మామనే హత్య చేయడం అనేది బాధాకరమైన విషయం. స్థానికంగా అందరినీ కలిసివేస్తుంది. అతనికి మాత్రము భారీగా శిక్ష పడాలి, నిందితుడిని కఠినంగా శిక్షించాలి, లేకపోతే మేము ఊరుకునే లేదంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియోస్. ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఒక్కసారి మనం చెప్పుకుందాం. ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి చూస్తే వాళ్ళకి, ఆ మేనమామ కుటుంబానికి, వాళ్ళ సిస్టర్ కుటుంబానికి మధ్య కొన్ని ఆస్తి తగాదాలు ఉన్నాయంటూ తెలుస్తుంది. మరోవైపు ఆ పాప రెగ్యులర్గా రావడం ఆ మేనమామకి ఇష్టం లేదంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంటికి వస్తున్న నేపథ్యంలో, ఆ అమ్మమ్మ ఇంటికి వస్తున్న నేపథ్యంలో అది నచ్చక, అలాగే ఆ మేనమామ ఈ పాప తల్లి కుటుంబం మీద కోపం ఉండి ఆ పాపని ఇలా కడతీర్చారంటూ తెలుస్తోంది. కాళ్ళు చేతులు కట్టేసి ఒక వాటర్ ట్యాంక్లో పడేశారు పైకి తీసుకువెళ్ళి. ఇదొక దారుణం అయితే, అదే వాటర్ని, ఆ పాపని పడేసి 2 రోజులు అవుతున్నా కానీ అదే వాటర్ని ఆ కాలనీ మొత్తం సప్లై చేసి అందరితో అదే వాటర్ తాగించాడు తెలిసి. ఇంతకంటే బ్రూటల్ మెంటాలిటీని మనం చూడగలుగుతామా? ఇంత దారుణం ఒకసారి అర్థం చేసుకోండి. ఆ వాటర్ తాగామని తెలిసినటువంటి ఆ మనుషుల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత జీర్ణించుకోగలరా దాన్ని? అసలు నిద్రపోగలరా ఇలా జరిగిందని తెలిసి? ఇప్పుడు వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాళ్ళని మేమే కొట్టి చంపేస్తాం, వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి, చట్ట ప్రకారం శిక్ష పడాలి, అలా పడకుండా ఇక్కడ కనుక వస్తే ఖచ్చితంగా మేము కొట్టి చంపేస్తాం, ఒకవేళ శిక్ష తర్వాత అయినా సరే ఎటన్నా పారిపోతే బెటర్. కావాలని ఒక చిన్న పాపని ప్రాణాలు తీయడమే కాదు, ఆ వాటర్ని, ఆ పాప బాడీ వేసినటువంటి వాటర్ని 2 రోజుల పాటు మా అందరికీ తాగించాడు, తెలిసి చేశాడు కావాలని. సో ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మేము కొట్టి చంపేస్తాం, పారిపోతే బెటర్ ఎటైనా అంటూ ఆ కాలనీ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కఠిన శిక్ష పడాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఈ ఘటన విన్న తర్వాత మీకేమనిపించింది?
కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.